RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. ఆల్ షాప్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సెలవులతో కూడిన 2025 నూతన సంవత్సర ప్యాకెట్ క్యాలెండర్ను సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గుమాస్తా సోదరులు 2025 సంవత్సరం కార్మికులకు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన 9 లేబర్ సెలవులను తప్పనిసరిగా వినియోగించుకోవాలని గుమాస్తా కార్మికులకు తెలియజేశారు. ఇప్పటికే చాలని వేతనాలతో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతూ అతి తక్కువ వేతనాలతో రోజుకు 12 గంటలు షాపులలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పని భద్రత కరువై ఎలాంటి హక్కులు లేకుండా మోనస్ సర్వీస్, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు లేకుండా యజమానుల వద్ద వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. అయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని కార్మికులకు ఆదుకోవాలని యాజమాన్యాలకు డిమాండ్ చేశారు. షాపులలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి గుర్తింపు లేదని లేబర్ అధికారులు తనిఖీ చేసి ప్రతి కార్మికునికి ఎస్ఫామ్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె శంకర్, సిహెచ్ రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ముందుగా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఉన్నాం. 2025 సంబంధించింది కార్మికుల నూతన సెలవుల క్యాలెండర్లు ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ సెలవుల క్యాలెండర్లు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ బీటి బజార్లో ఆవిష్కరించాం. ఈ సెలవులను ఉద్దేశించి ఏంటంటే సంవత్సరంలో 9 లీవులు నేషనల్ లీవులు, ఫెస్టివల్ లీవ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా కార్మికులు తూచా తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సంవత్సరంలో ఆదివారాలు కాక, సెలవులు పండుగలు కాక మనకు ఉన్నటువంటి 9 లీవులు ఖచ్చితంగా కార్మికులు వినియోగించుకోవాలి. ఒకవేళ వినియోగించనిచో మీరు ఒకవేళ డ్యూటీ చేస్తే డబల్, మీకు ఎంతైతే జీతం ఇస్తారో డబల్ జీతం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా మనం సంవత్సరంలో 12 నెలలు పనిచేస్తాం కాబట్టి ప్రభుత్వం మనకు ఊరట కోసం సెలవును కుటుంబాలతో గడపడం కోసం ఈ యొక్క సెలవులను 9 సెలవులు ఇచ్చారు. మీరు తప్పకుండా ఈ సెలవులను వాడుకోవాలని సందర్భంగా గుమాస్తా కార్మికులకు, అమాలి కార్మికులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మొత్తం ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు గుమాస్తా కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదు. ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, యాజమాన్యానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు గుమాస్తా కార్మికులకు కావచ్చు, అమాలీలకు కూలీ రేట్లు కావచ్చు, మీరు యాజమాన్యం ఆలోచించి తప్పకుండా వాళ్ళకు కూలీ రేట్లు, గుమాస్తా కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు మీరు ఇచ్చేటువంటి జీతం అతి తక్కువ వేతనం 9,000, 6,000, 5,000, అదేవిధంగా 12,000కు మించకుండా ఈరోజు గుమాస్తాలకు వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఇచ్చేటువంటి వేతనం కనీసం ఒక క్వింటల్ బియ్యం కూడా వచ్చేటట్టు పరిస్థితి లేదు. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, ఒక హాస్పిటల్ పోవాలన్నా, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క శ్రమను ఆలోచించి, వాళ్ళ శ్రమను గుర్తించి మీరు తప్పకుండా వేతనాలు పెంచాలి. ఇప్పుడే ఈ యొక్క బ్యూటీ పార్లర్లో ఉన్నటువంటి కిరాణా గుమాస్తాలు గతంలో పెంచినటువంటి వేతనాలు ఏవైతున్నాయో అవి అమలు కాలేదని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ 2005 సంవత్సరంలో కార్మికుల యొక్క బాధను అర్థం చేసుకొని, వాళ్ళ శ్రమను అర్థం చేసుకొని మీరు ఏదైతే ఈ 9 లీవులు ఉన్నాయో ఈ 9 లీవులు కార్మికులు వాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా యాజమాన్యం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ముక్కెర రామస్వామి, ఆల్ షాప్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు.